ప్రైజ్ ద లార్డ్. మిత్రమా, బాగున్నారా? జీవితంలో కలిగిన కష్టాలను బట్టి దేవుడు నన్ను మరిచిపోయాడు అన్న వేదనలో నీవు ఉన్నావా? అయితే ఈ బైబిల్ వాగ్దానం నీ కొరకే. యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములో తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీయందు జాలిపడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవును మిత్రమా, దేవుడు ఎల్లవేళనా నీయందు జాలిపడగలిగిన మంచి సమరయుడు. అవును, ఈ లోకంలో పాపములో శాపములో చిక్కుకున్నప్పుడు మన యందు జాలిపడి ఆ పరలోకపు రాజ్యాన్ని విడిచి మన కొరకు కలవరి శిలలో బలి అయినాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు. ప్రపంచం అంతా ఒకవైపున్నా, నీ వైపు ఎవరూ లేరని నువ్వు అనుకున్నా, నీ వెనక గొప్ప శక్తివంతుడు, గొప్ప సైన్యములకు అధిపతికి యెహోవా నీతో ఉన్నాడు అన్నటువంటి ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకు. దేవుడు నీతో ఉన్నాడు, ప్రతి విషయంలో నీకు తోడుగా ఉన్నాడు. నీ కష్టాలను దేవుడు చూస్తున్నాడు, నీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడు, నీతో మాట్లాడతాడు దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచు. మనుషులను నమ్ముకోవద్దు, ఈ భూప్రపంచం మీద ఈ అధికారిని నమ్ముకోవద్దు. నీ బాధను బట్టి నీ దేవుని మాత్రమే నమ్ము. ఆయన నీ బాధను తీరుస్తాడు, నీకు నెమ్మదిని ఇస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఈ ప్రపంచం తలకిందులైపోయినా దేవుని కృప నిన్నెప్పటికీ విడవదు అన్న సత్యాన్ని నీ హృదయం అనే పలక మీద స్థిరముగా రాసి పెట్టుకో. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినట్టుగా ఈ ప్రపంచంలో నమ్మదగిన వారు ఎవరూ లేరు. ఆయన నీ యందు ఎప్పుడు జాలిపడవాడు, నీకు సమాధానమునిచ్చువాడు. ఆయన తన కృపను నిరంతరము ఈ భూమి మీద ఉన్నంతకాలమే కాక ఆయనతో ఉండుటకు కూడా సదాకాలము ఆ కృప నీకు అనుగ్రహించగలిగిన దేవుడు. ఇదిగో, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు, ఈ మాటలను ధ్యానిస్తున్న నీవు విశ్వాసముతో దేవునిపై ఆధారపడు. దేవుని యందు సందేహం లేక ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.